అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నగరంలో పేరు పొందిన హాస్పిటల్ ఏసీ రూములో మగతగా కళ్ళు మూసుకుని పడుకున్న మనోరమకి తన సమీపంలో ఎవరో ఉన్నట్టు అనిపించి కళ్ళు తెరిచింది. తన ఊహ నిజమే. తన మీదకి వంగి మొహంలోకి క్రూరంగా చూస్తున్నాడు భర్త శేషాద్రి. నోటి నుంచి నిప్పులు కక్కుతున్న డ్రాగన్ లాగా అతని ఊపిరి ఆమె ముఖానికి వేడిగా తగిలింది. ఆ మొహంలో జాలి, దయ ఏ కోసానా కనిపించడం లేదు. కళ్ళు పగ, ప్రతీకారం, ద్వేషం, కసి విరజిమ్ముతున్నాయి. ఓ లేచావా? నువ్వెప్పుడు లేస్తావా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు రాబోతున్న మరణానికి భయపడుతూ బాధతో అలమటిస్తూ రోజురోజుకి కుమిలి చేస్తూ ఉంటే చూసి ఆనందంతో కేరింతలు కొడదామని అనుకుంటే వాడెవడో తలమాసినవాడు నీ కిడ్నీని దానం చేయడానికి దొరికాడంటగా. నా అసలు బొమ్ము కావడానికి వీల్లేదు, నువ్వు బతకడానికి వీల్లేదు అంటూ కత్తి తీసి ఆమె గుండెల్లో బలంగా పొడిచాడు. ఆమె వద్దు వద్దు అంటూ కేకలు వేస్తూనే ఉంది. అమ్మా అమ్మ అంటూ ఎవరో బలంగా కుదపడంతో కళ్ళు తెరిచిన మనోరమకు తన చేతులను పట్టుకుని ఆందోళనగా చూస్తున్న కొడుకు సుధాకర్, కూతురు సుధామయ్యి, డాక్టరు, పక్కన నర్సు కనిపించారు. ఏంటమ్మా, ఏదన్నా పీడకల వచ్చిందా అడిగాడు సుధాకర్. వాళ్ళిద్దరి చేతులు గట్టిగా పట్టుకుని మీ నాన్న నన్ను చంపేస్తున్నాడర్రా, నన్ను కాపాడండర్రా అంది మనోరమ వణికిపోతూ. నానేంటి నిన్ను చంపడం ఏంటి? కలగన్నావా అంది సుధామయ్యి. కల కాదే, నిజం. కత్తి తీసుకుని నా గుండెల్లో చాలా పోట్లు పొడిచాడు అంది మనోరమ. చూడండమ్మా, గదిలో మీరొక్కరే ఉన్నారు. గుమ్మం దగ్గర మీ అబ్బాయి అమ్మాయితో రేపు జరగబోయే మీ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇంకా ఎవరున్నారు? అంతా మీ భ్రాంతి అని చెప్పి డాక్టరు, నర్సు వెళ్ళిపోయారు. అయినా నాన్న ఇక్కడుంటేగా రావడానికి అన్నాడు సుధాకర్. నాన్న ఇక్కడ లేడా? ఎక్కడున్నాడు అడిగింది మనోరమ. వైజాగ్లో గాయత్రి అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు. ఫారిన్లో ఉన్న భావకి ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరుతున్నాను, నేను వచ్చే వరకు అత్తయ్య దగ్గరుండమని నాన్నకి చెప్పాడు. నిన్ను మాకు అప్పగించి నాన్న వైజాగ్ వెళ్ళాడు అంది సుధామయ్యి. నేను ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే నా కర్మకి నన్ను వదిలేసి చెల్లెలి కోసం పరిగెత్తాడు మీ నాన్న. చూసావా నేనంటే ఎంత ప్రేమ శ్రద్ధ? కసిగా అంది మనోరమ. నిన్ను చూసుకోవడానికి మేమిద్దరం ఉన్నాం, అక్కడ అత్తయ్య దగ్గర ఎవరున్నారని. అందుకే నీకు ఇప్పటిదాకా ఈ విషయం చెప్పలేదు. రేపు ఆపరేషన్. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ప్రశాంతంగా ఉండు కోప్పడింది సుధామయ్యి. శేషాద్రి ఇంటికి 2 సందుల అవతల మేనమామ రామకోటి ఇల్లు. శేషాద్రికి 5 ఏళ్లప్పుడు మేనమామకి మనోరమ పుట్టింది. చిన్నప్పటి నుంచి శేషాద్రికి మనోరమ అంటే ప్రాణం. వయసు పెరిగే కొద్దీ అది ప్రేమగా మారింది. మనోరమకి మాత్రం ఆ భావమేమీ లేదు. చాలా అందంగా ఉండేది, కానీ రణపింకి, మాట పెడుసు, పొగరబోతుతనంతో ఎవరిని లెక్క చేసేది కాదు. అయితే ఆమె ఆటలు తండ్రి దగ్గర సాగేవి కావు. తల్లెగరేస్తే నిర్దాక్షిణ్యంగా చితకొట్టేసేవాడు. అందుకే తండ్రి అంటే మహాభయం. చదువయ్యాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎల్డీసీగా ఉద్యోగం సంపాదించాక శేషాద్రికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. శేషాద్రి మేనమామతో మనోరమని పెళ్లి చేసుకుంటానని చెబితే రామకోటి అతని మంచితనం తెలుసుండడంతో తన కూతురి స్వభావం తెలిసి వద్దన్నాడు. చివరికి శేషాద్రి బలవంతం మీద అంగీకరించక తప్పలేదు. కాపురానికి పంపేటప్పుడు రామకోటి కూతురితో దేవుడు లాంటి భర్త దొరికాడు. వాడి మనసు కష్టపెట్టినట్టు ఏమాత్రం తెలిసినా నిన్ను అడ్డంగా నరికి నేను జైలుకి వెళ్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తన అందం మీద విపరీతమైన నమ్మకం ఉన్న మనోరమ, తనని ఏ కోటీశ్వరుడో ఏ సినిమా యాక్టర్ ఎగరేసుకుపోతాడని కలలుగన్న మనోరమ శేషాద్రిని భర్తగా అంగీకరించలేకపోయినా తండ్రి భయానికి తలొగ్గింది. తన దురదృష్టానికి తిట్టుకుంటూనే 2 పిల్లలకి తల్లయ్యింది. ఒకసారి పుట్టింటికి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో ఆమె చిన్ననాటి స్నేహితులు ఫాతిమా, రత్నమాల కలిశారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఫాతిమా భర్త దుబాయ్లో, తండ్రి అన్నదమ్ములతో పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. రత్నమాల భర్త సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్ట్లో ఉన్నాడు. వాళ్ళు మనోరమ పరిస్థితికి జాలి చూపించారు. నిన్ను ఏ గంధర్వ రాజకుమారుడో ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడని, మాకన్నా నువ్వే ఉన్నత స్థితిలో ఉంటావని ఊహించాం. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే జాలేస్తుంది అని వారు అంటూ ఉంటే మనోరమకి పుండు మీద కారం చల్లినట్లయింది. అదే సమయంలో తండ్రి మరణించడంతో ఆమె గయ్యాళితనానికి రెక్కలు వచ్చినట్లయింది. భర్త ఇంట్లో ఉంటే ఏ కారణమూ లేకుండా తిట్లు, సాధింపులు, అవమానించడాలు మొదలుపెట్టింది. భర్త తప్పిదం ఏమీ లేదని ఆమెకి తెలుసు. శేషాద్రి మౌనంగా అవన్నీ భరించడం అలవాటు చేసుకున్నాడు. అతని మౌనం ఆమెకు మరింత ఊతమిచ్చినట్లయింది. పిల్లలకి తల్లి నాన్నని అంతంత మాటలు ఎందుకు అంటోంది, నానెందుకు ఊరుకుంటున్నాడు అనేది అర్థమయ్యేది కాదు. తండ్రి పట్ల విపరీతమైన జాలి, సానుభూతి పిల్లలకి ఏర్పడసాగింది. సుధాకర్ కాస్త సౌమ్యుడు. సుధామయ్య మాత్రం తండ్రిని ఏమన్నా అంటే తల్లికి ఎదురు తిరిగి పోట్లాట వేసుకునేది. తండ్రి ఆమెని శాంతపరిచేవాడు. 1 ఏడాది క్రితం మనోరమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఫంక్షన్లో ఆమె స్నేహితులు 30 ఏళ్ల తర్వాత కాకతాళీయంగా కలిశారు. దుబాయ్లో ఉన్న ఫాతిమా మామగారి మరణానంతరం బావగారు మోసం చేసి ఆమె భర్తని గెంటివేయడంతో అతడు ప్రస్తుతం అక్కడ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రత్నమాల భర్త ఆఫీసర్ ఎడాపెడా లంచాలు తీసుకుంటూ పట్టుబడడంతో ఆస్తి మొత్తం ప్రభుత్వ స్వాధీనం కాగా అతను ఇప్పుడు జైలులో ఉంటున్నాడు.
అదృష్టం అంటే డబ్బు హోదా అనుకుని నీది బ్యాడ్ లక్ అనుకున్నాం. స్వచ్ఛమైన ప్రేమానురాగాలు పంచగల భర్తే అదృష్టం. అది నీకు లభించడం నీ పుణ్యం. ఆనాడు నిన్ను చూసి జాలిపడ్డాం, ఇప్పుడు నిన్ను చూసి అసహ్యపడుతున్నామని వారంటూ ఉంటే మనోరమలో అంతర్మదనం మెల్లగా ఊపిరి పూసుకోవడం మొదలైంది. యుక్త వయసులోనే మనోరమకి షుగర్ వ్యాధి వచ్చినా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఆమె 2 కిడ్నీలు పాడైపోయాయి. మనిషి ఎటువంటిదైనా కన్న తల్లి కాబట్టి బొంబాయి నుండి సుధామయ్యి, ఢిల్లీ నుండి సుధాకర్ వెంటనే వచ్చారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. 2-3 దాతలు వచ్చిన ఆమెకి సరిపోలేదు. ఎంతకాలం బతుకుతుందో చెప్పలేం. బతికినంతకాలం డయాలసిస్ మీదే బతకాలి అని డాక్టర్లు తేల్చేశారు. భర్త పట్ల తన ప్రవర్తన ఇప్పటి తన స్థితికి కారణమని మనోరమకి ప్రాణభీతి మొదలైంది. చివరికి కిడ్నీ దాత దొరకడంతో ఆపరేషన్కి అంతా సిద్ధమైంది. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ప్రాణభయం తీరడంతో మునుపటి రమ మనోరమలాగా మారిపోసాగింది. కొడుకు కూతురితో, మీ నాన్నకి ఇంకా తీరిక కాలేదా అని అడిగింది. బావ ఫారిన్ నుండి వాడు వస్తాడట, నాన్న రేపు వస్తారు అన్నాడు సుధాకర్. వస్తాడు, నేను చచ్చానని తెలిసిన ఆయన రాడు. కట్టుకున్న దాని మీద కనికరం లేని మొగుడు. వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. రేపు ఆయన వచ్చిన ఆయన మొహం నాకు చూపించొద్దని చెప్పండి అంది మనోరమ. అమ్మ గట్టిగా అరిచింది సుధామయ్యి. నువ్వు ఈ జన్మకి మారవా? నిన్ను అసలు ఆడదానిగా భగవంతుడు ఎలా పుట్టించాడో అని అంటుంటే సుధాకర్ అక్కగారి చెయ్యి పట్టుకుని ఊరుకో అన్నట్లు సముదాయించబోయాడు. నువ్వు నోర్మోయ్, అడ్డొచ్చావంటే చంపేస్తా చెయ్యి విదిలించుకుంటూ ఆవేశంగా అంది. ఈ మనిషి మీద నాన్న కనికరం చూపించాలా? ఈవిడేమాత్రం పతివ్రత నారీ శిరోమణి అని నాన్నతో ఈవిడొక్కరోజు ఒక్క క్షణం నవ్వుతూ ప్రేమగా మాట్లాడిందా? జీవితాంతం ఆయన్ని పీడించుకుని తింది. ఈవిడ వలన ఆయన ఏనాడైనా శాంతిగా ఆనందంగా బతికాడా అంది. ఆయనో దేవుడు, నేనో రాక్షసిని అంది మనోరమ ఆవేశంగా. కనీసం ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు సంతోషం. అదే నాన్న స్థానంలో మరొకరు ఉంటే నువ్వు ఇంతకాలం జీవించి ఉండేదానివి కావు. కూతురి మాటలకు నివ్వెరపోయింది మనోరమ. నాన్నని మా దగ్గర ఉంచుకుంటామంటే మా వారు వదిన కూడా ఒకే మాట అన్నారు. మీ నాన్నగారిని తీసుకుని రండి, దేవుడిలాగా చూసుకుంటాం. కానీ మీ అమ్మగారు మాత్రం రావడానికి వీల్లేదు. ఆవిడ ప్రభావం మన పిల్లల మీద పడే ప్రమాదం ఉంది అన్నారు. ఇంకేం, ఆయన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి అక్కసుగా అంది మనోరమ. ఇదే మాట నాన్నని అడిగితే ఏమన్నారో తెలుసా? కష్టమో సుఖమో, సంతోషమో దుఃఖమో ఇంతకాలం కలిసి అనుభవించాం. ఇప్పుడు ఈ వయసులో ఆవిడ కర్మకి వదిలేసి నా సుఖం నేను చూసుకుంటే మానవత్వం అనిపించుకుంటుందా? ఇదేనా ప్రేమంటే? ఇందుకేనా పెళ్లి చేసుకున్నది అన్నారమ్మా అన్నాడు సుధాకర్. మనోరమ గుండెల మీద బలమైన సమ్మెటతో మోదినట్లు అనిపించింది. మరి ఆ భావం అమ్మకి కూడా ఉండాలి కదా నాన్న. అంటే నన్ను ద్వేషించడం ఆమె స్వభావం అయితే ఆమెను ప్రేమించడం నా స్వభావం. తన స్వభావాన్ని ఆమె వదులుకోలేనప్పుడు నా స్వభావాన్ని నేనెందుకు వదులుకోవాలి అన్నారు. నీ చర్యల్ని సమర్థించేవారు, నీతో నవ్వుతూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు మన బంధుమిత్రులలో కానీ ఇరుగు పొరుగుల్లో కానీ ఒక్కరైనా ఉన్నారా అంది సుధామయ్యి. ఇంతలో సుధాకర్ సెల్ మోగడంతో సుధాకర్ మాట్లాడుతూ ఇప్పుడే వస్తున్నా అంటూ చెల్లెలకి సైగ చేసి తల్లికి ఇప్పుడే వస్తానని చెప్పి హడావుడిగా ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. మనోరమ మనసులో తన సంతానం సంధించే ప్రశ్నలకు సమాధానం లభించక తీవ్రమైన ఆందోళనకు గురైంది. పాప ప్రక్షాళన మొదలైంది. చివరి దశలో ఉన్న మానవత్వం తిరిగి కాంతివంతమవసాగింది. వదిన పిలుపు విని గుమ్మం వైపు చూసిన మనోరమ ఆశ్చర్యపోయింది. గుమ్మంలో గాయత్రి నవ్వుతూ ఆమెనే చూస్తోంది. నీకు హార్ట్ అటాక్, బైపాస్ సర్జరీ తడబడుతూ అడిగింది మనోరమ. నా గుండెకు ఏ డోకా లేదు, నిక్షేపంలా ఉంది. నేను వచ్చి 4 రోజులైంది అంది గాయత్రి మనోరమ దగ్గరికి వస్తూ. మరి మీ అన్నయ్య? అయోమయంగా అడిగింది మనోరమ. అన్నయ్య పక్క రూమ్లో ఉన్నాడు. నీకు కిడ్నీ ఇచ్చింది అన్నయ్యే అంది గాయత్రి. గుండెల్లో నుంచి బుల్లెట్ ట్రైన్ దూసుకుపోయినట్లు అనిపించింది మనోరమకి. అవునమ్మా, మేమిద్దరం ఎవరిది సరిపోతే వారు ఇద్దామనుకుంటే నాన్న వద్దని వారించి ఆయన కిడ్నీ ఇచ్చారు. మేమిద్దరం నీ దగ్గరుంటే నాన్న దగ్గర అత్తయ్య ఉంది అన్నాడు సుధాకర్. నీకు ముందే చెబితే మూర్ఖత్వంతో ఎక్కడ వద్దంటావోనని చెప్పలేదు. ఎందుకు నాన్న? అమ్మ నిన్నంతగా ద్వేషిస్తూ ఉంటే ఆమె కోసం ఇంకా ఇంత పాకులాడుతావు అంటే నాన్న ఏమన్నారో తెలుసా? కనీసం నా ఈ చిన్న అవయవం అమ్మలో ఉంటే అదైనా అమ్మ నన్ను ప్రేమగా చూసేలా చేస్తుందేమోనని నా తాపత్రయం అన్నారు. మనోరమకి ఆఖరి సమ్మెట దెబ్బ బలంగా తలను చీల్చి మెదడును తాకినట్లు కంపించిపోయింది. మంచం మీద నుంచి కంగారుగా లేవబోయింది. ఎక్కడికి అంటూ ముగ్గురు వారించబోయారు. వారిని విదిల్చుకుంటూ నేను ముందు ఆయన్ని చూడాలి అంటూ గింజుకుంది. రేపు వస్తారు అన్నా వినిపించుకోలేదు. చివరికి డాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి ట్రాలీ మీద శేషాద్రిని తీసుకువచ్చారు. ఆయన్ని అటు తిప్పండి అంది. ఎవరికి అర్థం కాక ఆమె చెప్పినట్లు ట్రాలీ తిప్పారు. ఆమె కాళ్ళ దగ్గర అతని మొహం, అతని కాళ్ళ దగ్గర ఆమె మొహం వచ్చింది. నన్ను క్షమించండి అంటూ భర్త 2 కాళ్ళు పట్టుకుని బావురు మంది మనోరమ. పిల్లలు, మిమ్మల్ని తీసుకువెళ్తానన్నా నేను మిమ్మల్ని పంపించను. నా పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంది.
ఆపరేషన్ సక్సెస్. అప్పుడే నాన్న కిడ్నీ పనిచేయడం ప్రారంభించింది కొంటెగా అంది సుధామయ్యి.